అది ఒక పల్లెటూరు. అందులో అందరూ కూలీ నాలి చేసుకుని బ్రతికేవారే. గోపయ్య ఒక్కడే ఆ ఊరిలోకి పెద్ద రైతు. వారికి 100 ఆవులు ఉండడం చేత అందరూ 100 ఆవుల గోపయ్య అని పిలిచేవారు. ఆయన భార్య సత్తెమ్మ చాలా మంచిది. దాన ధర్మాలు చేయడంలో ఆమెది ఎముకలేని చెయ్యి. తెలతెలవారుతుండగానే పనివారి చేత పాలు పిండించి బిడ్డ పాలు అనే పేరుతో అందరి తల్లులకు పోయించేది. వారు వేడివేడిగా పిల్లలకు తాగించి సంతోషపడేవారు. అయితే గోపయ్య దంపతులకు సంతానం లేదు. ఎన్నో క్షేత్రాలు తిరిగారు. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి ఏదీ వదలలేదు సత్తెమ్మ. అయినా ప్రయోజనం లేకపోయింది. మనం ఎవ్వరికి అన్యాయం చేయలేదు, దేవుడెందుకిలా చేశాడు అని బాధపడుతుండేది సత్తెమ్మ. ఎంత మంచివారికైనా ఇరుగు పొరుగు వారితో సూటిపోటి మాటలు ఉండనే ఉంటాయి. సత్తెమ్మకు పిల్లలు లేరని గుర్తు చేసే అమ్మలక్కలు, జాలిగా చూసే చూపులు సత్తెమ్మకు సెమ్మటపోటులా తగిలేవి. బిడ్డపై అంత ప్రేమ ఉంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకోవచ్చు కదా అనేవాడు గోపయ్య. ఎంతైనా కడుపున పుట్టిన బిడ్డకు పెంచుకున్న బిడ్డకు తేడా లేదా అనేది ఆమె. గోపయ్యకి సత్తెమ్మ అంటే ప్రాణం. పిల్లలు లేరనే బాధని మర్చిపోమ్మని, ఎవరినైనా దత్తత తీసుకుందామని చాలాసార్లు చెప్పి చూశాడు. కాని సత్తెమ్మ మాత్రం సొంత బిడ్డపై పుట్టే ప్రేమ పెంచుకున్న బిడ్డపై ఎలా పుడుతుందని ఎప్పుడూ ఆ ప్రస్తావన రానిచ్చేది కాదు. చేసేది లేక గోపయ్య కూడా ఆ నిర్ణయం సత్తెమ్మకే వదిలేశాడు. కాలచక్రం తిరిగిపోతున్నది. ఒకరోజు పొలంలో కుప్పనూర్పిడిలు జరుగుతున్నాయి. అందరూ హడావిడిగా పనులు చేసుకుంటున్నారు. అంతలోనే సంధ్య చీకట్లు అలముకుంటున్నాయి. సత్తెమ్మ పొలం నుండి ఇంటికి వస్తున్నది. కాలు జారి దారి పక్కనే ఉన్న దిగుడు బావిలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న రాము అనే పిల్లవాడు చూసి పెద్దగా కేకలు వేశాడు. పనివారు పరిగెత్తుకుంటూ వచ్చారు. జరిగింది చెప్పాడు. వెంటనే కొంతమంది బావిలోకి దూకి సత్తెమ్మను బయటికి తీశారు. వారు జరిగింది చెప్పారు. ఆమె కృతజ్ఞత నిండిన కళ్లతో పిల్లవాడిని చూసి, బాబూ, ఎవరు నీవు అని అడిగింది. అమ్మా, మీరు నాకు అమ్మవుతారు. మా అమ్మ నాకు రోజూ చెబుతుండేది. తమరు పోసిన ఆవు పాలు తాగి పెరిగానట. నా ప్రాణం నిలిపిన అమ్మవు నీవు. నీ ప్రాణం మీదికి వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా? నిన్ను కాపాడి కొంతైనా రుణం తీర్చుకోగలిగాను అన్నాడు రాము అమాయకంగా. సత్తెమ్మ మదిలో మాతృత్వం పొంగింది. వెంటనే రాముని ఇంటికి తీసుకుపోయి భర్తతో, ఏమండి, నాకు పిల్లలు లేరనే బాధ నేటితో తీరిపోయింది. మన ఆవు పాలు తాగిన పిల్లలందరూ మన పిల్లలే అనుకుంటున్నాను. వారి హృదయాలలో నన్ను అమ్మగా భావించుకుంటున్నారు. ఇంకా నాకేం కావాలి అంటూ పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడింది. ఆమెకే కాకుండా భర్తకు కూడా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.